నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి 32వ వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు అందజేసిన కమిటీ సభ్యులు. పరస్పర బోధన పరిశోధనల కోసం 3 కేంద్రీయ విశ్వ సంస్థలతో ఒప్పందం చేసుకున్న ఏపీ నిట్. నిత్యావసర ధరలు తగ్గించాలి, స్మార్ట్ మీటర్లు వద్దంటూ నిరసన ఆందోళన చేసిన పెంటపాడు సిపిఎం కమిటీ. శ్రీ వాసవి జిఎంఆర్ కళాశాలలో హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ ఎస్ఐ కొండలరావు. అవినీతి అదానీని అరెస్టు చేయాలి, అతనితో రాష్ట్రంలో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని ఆందోళన చేసిన సిపిఐ పట్టణ నాయకులు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి 32వ వార్షికోత్సవ ఆహ్వాన శుభపత్రికను మంగళవారం ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కు ఆలయ కమిటీ అధ్యక్షులు కాళ్ల గోపీకృష్ణ అందజేసి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి యాతల శివాజీ, కోశాధికారి బొర్రా మురళీధర్, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు, జనసేన నాయకులు రామిశెట్టి సురేష్, పైపోయిన వెంకట్రామయ్య, పాలూరి వెంకటేశ్వరరావు, చాపల రమేష్, నలగంచు రాంబాబు, బి ముఖేష్, అల్లు సత్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు. 3 కేంద్రీయ విశ్వ సంస్థలతో ఏపీ నిట్ అవగాహన ఒప్పందాలు చేసుకుందని నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్వి రమణారావు తెలిపారు. విశాఖపట్నానికి చెందిన ఐఐఎం మణిపూర్, రాయ్పూర్లోని నిట్లతో మంగళవారం ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఈ ఒప్పందం వలన ఈ 3 కేంద్రీయ విశ్వ సంస్థలతో ఆచార్యులు, పరిశోధనా విద్యార్థులు కలిసి పరిశోధనలు చేయటం, ప్రాజెక్టులకు సంబంధించిన పరికరాలను ఇరువురు ఉపయోగించుకొని 2020 జాతీయ విద్యా విధానం అమలుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటి వరకు పలు కంపెనీలు విద్యా సంస్థలతో కలిసి 32 అవగాహన ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్టర్ డాక్టర్ పి దినేశంకర్ రెడ్డి, డీన్లు జిఆర్కే శాస్త్రి, డాక్టర్ టి కురుమయ్య, డాక్టర్ జీబీ వీరేష్ కుమార్, డాక్టర్ ఎన్ జయరాం, అసోసియేట్ డీన్ డాక్టర్ వి సందీప్ తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు గాంధీబొమ్మ సెంటర్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసర ధరలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలంటూ మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం మండల నాయకులు సిరపరపు రంగారావు, చెల్లపుల్లారెడ్డిలు మాట్లాడుతూ మన దేశ ప్రముఖ కార్పొరేట్ గౌతమ్ అదానీపై అమెరికా న్యాయ వ్యవస్థ 29,000 కోట్ల రూపాయలు అవినీతి ఆరోపణలు బయటపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పెనుగంటి దుర్గ, బర్ల బాలాజీ, దత్తురాము, మాదాసురాజు, తెల్లా రాజేష్, పూడి బాలాజీ, ఎడవల్లి వెంకన్న, సత్య శ్రీనివాసరెడ్డి, మిట్టిరెడ్డి సాయి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ధరలు విపరీతంగా ప్రజల మీద భారాలు మోపే పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రోజున ఈ ధరల వల్ల సామాన్య మానవుడు బతకడమే చాలా కష్టతరంగా ఉండే పరిస్థితి ఉంది. పప్పులు, ఉప్పులు, నూనె, కూరగాయలు మొత్తం అన్నీ కూడా ధరలు విపరీతంగా పెరిగినాయి. దీంతోపాటుగా కరెంటు ఛార్జీలు మరి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా, గత ప్రభుత్వం జగన్మోహన్ రావు ప్రభుత్వం కూడా ఏదైతే అదానీతో ఒప్పందాలు చేసుకున్నారో దాన్ని తూసా తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా అమలు చేస్తున్నది. ఎందుకంటే ఈ రోజున కరెంటు ఛార్జీలు విపరీతంగా భారాలు మోపుతున్నారు. ధరలు పెరిగిపోయి సామాన్య మానవుడు బతకడే కష్టంగా ఉందని ఓ పక్కన ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతుంటే ఏ రకంగా కూడా మరి ఆలోచించే పరిస్థితి కనబడతలేదు. సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ ధరలు తక్షణమే తగ్గించాలి. దేశవ్యాప్తంగానే పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. అమెరికా న్యాయ వ్యవస్థలోని
మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 1750 కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించారని చెప్పి ఒక నివేదిక వచ్చింది. ఆ నివేదికని వేళ పార్లమెంట్లో చర్చకి పెట్టమని చెప్పి ప్రతిపక్ష పార్టీలు అడుగుతుంటే వారం రోజుల నుంచి ఉభయ సభలను వాయిదా వేస్తున్నారు తప్ప దాని మీద చర్చించే పరిస్థితి మాత్రం ప్రధానమంత్రి మోడీ గారు కనపడతలేదు. కారణం ఏంటంటే ఈవేళ గౌతమ్ అదానీ గారిని భుజాన్ని వేసుకున్నది మన ప్రధానమంత్రి మోడీ గారు. అన్ని దేశాలను కూడా వ్యాపార సజావుగా సాగటానికి కూడా అవకాశం ఇచ్చింది మోడీ గారు. అటువంటి మోడీ గారు అదానీ గురించి మాట్లాడమంటే కనీసం పార్లమెంట్లో చర్చకు కూడా పెట్టకోకుండా వాకౌట్ చేస్తున్నారే తప్ప చర్చ కూడా పెడతలేదు. అదే రకంగా ఈవేళ మన రాష్ట్రంలోని విపరీతమైన కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నాయి. ఇప్పుడు స్మార్ట్ మీటర్లని వ్యవసాయ బోరు పెడుతున్నారు. అదే కాకుండా ఈవేళ మన గృహ వినియోగదారులకు కూడా ఈవేళ పెయిడ్ మీటర్లు కూడా పెట్టాలని చూస్తున్నారు. రేపు భవిష్యత్తులోని ఈ మీటర్లకి పెడితే కరెంట్ విపరీతంగా పెరుగుతాయి, కరెంటు రీడింగ్ తీయటం అవకాశం లేకుండా ఉంటుంది. అదే కాదు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్య మానవుడు అందిపుచ్చుకునే పరిస్థితి కూడా కనపడతలేదు. అన్ని రంగాలు కూడా కుంటుపడ్డాయి. స్థానిక శ్రీ వాసవి జిఎంఆర్ కళాశాలలో మంగళవారం ట్రాఫిక్ ఎస్ఐ కొండలరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు హెల్మెట్ వాడకం, వాహనం నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమగ్రంగా వివరించారు. తాడేపల్లిగూడెం డీఎస్పీ సిఐ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అడ్డాల రామకృష్ణ, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. వాసవి డిగ్రీ కాలేజీలో హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడమైనది. వారికి హెల్మెట్ యొక్క ధరించడం వల్ల జరిగే ఉపయోగాలు, నష్టాల గురించి తెలియపరిచాం. అలాగే డ్రగ్స్ వల్ల డ్రగ్స్ ఎలా తీసుకోకూడదో, తీసుకుంటే దానికి కలిగే నష్టాలేంటో ఆ నష్టాల గురించి వివరించాం. అలాగే సైబర్ క్రైమ్ వల్ల జరిగే నష్టాలు, ఆ యాప్లు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్ల వల్ల కలిగే లాభ నష్టాల గురించి మా సిబ్బంది కూడా తెలియపరిచారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించండి. హెల్మెట్ ధరించి మీ ప్రాణాలకే కాదు, మీ మీద వెనకాల ఆధారపడ్డ మీ తల్లిదండ్రులే కానీ, మీ స్నేహితులే కానీ, మీ గురువులే కానీ వాళ్ళందరినీ కూడా శోక సముద్రం చేయొద్దు. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండండి. ప్రతి ఒక్కరు మీరందరూ కూడా లైసెన్స్ కలిగి ఉంటే, లైసెన్స్ కలిగి ఉండటం వల్ల మీ ఇన్సూరెన్స్ మీకు వస్తుంది. ఇప్పుడు మీకు గుద్దినోడికి వస్తుంది, మీరు అవతలవాడికి తేలినా మీకు తేలినా ఇన్సూరెన్స్ కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటుంది. ఈవేళ ఎంతోమందిని మనం రోడ్డు మీద చూస్తున్నాం. నిన్న కాక మొన్న ఎవరో మాకు తెలుసున్న వాళ్ళు ఒక ఆయన ఇలాగే ఫాస్ట్గా డ్రైవ్ చేయడం వల్ల కాలు ఎరగొట్టుకున్నారు. ఎందుకంటే సంపాదన వాళ్ళ ఇంట్లో అతనే సంపాదన, తండ్రి లేడు అతనికి. అలా సంపాదన చేసుకున్నటువంటి వ్యక్తి కాలు ఎరగబడి ఇంట్లో ఉంటే అప్పుడు ఆ కుటుంబాన్ని పోషించే భారం ఎవరు తీసుకుంటారు? కాబట్టి విద్యార్థులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండి ఎలా డ్రైవ్ చేయాలనేది చాలా సాధ్యమైనంత వరకు ఎస్ఐ గారు చెప్పినట్టుగా సాధ్యమైనంత వరకు ముందుగా బయలుదేరండి కాలేజీకి రావటానికి. అంతేగాని లేటుగా బయలుదేరి ఫాస్ట్గా వచ్చేద్దాం కాలేజీకి టైం అయిపోతుందని కంగారు పడి మీరు నష్టపోతూ ఎదుటి వాళ్ళని కూడా కష్టపెట్టే పరిస్థితులు వస్తాయి. కాబట్టి దీనివల్ల మీ జీవితాలు పాడవుతాయి, ఎవరినైనా గుర్తే వాళ్ళ జీవితాలు పాడవుతాయి. తత్ఫలితంగా మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా బాధపడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సురక్షితంగా ఉండండి, లైసెన్సులు తీసుకుని బైకులు నడపండి, హెల్మెట్ ధరించే బైక్ నడపండి. అంతేగాని ఫాస్ట్గా డ్రైవ్ చేయకుండా కూలంకషంగా చాలా జాగ్రత్తగా వస్తూ మీ జీవితాన్ని సుఖమయంగా నందనవనంగా మార్చుకుంటారని కోరుకుంటూ, అదానీ మన రాష్ట్రంలో గత ప్రభుత్వంతో 1750 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడినందున ఆయనను వెంటనే అరెస్టు చేయాలని తాడేపల్లిగూడెం పట్టణంలో సిపిఐ నాయకులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం సీతారాం ప్రసాద్, పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావులు మాట్లాడుతూ మోదీ అదానీ గ్రూపులకు వత్తాసు పలుకుతూ వారు చేస్తున్న అవినీతిని సమర్థిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆరోపించారు. సిపిఐ కార్యకర్తలు వడ్డాది మేరీ, ఎస్డి ప్రసాద్, బాబురావు, నిమ్మకాయల విజయ్ కుమార్, రాఘవేంద్ర, రవి తదితరులు పాల్గొన్నారు. గ్యాసు, పెట్రోలు, డీజిల్, అలాగే మరి నిత్యావసర వస్తువులు, విద్యుత్ ఛార్జీలు, రవాణా ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి అంతకే అదానీ గ్రూప్ చేస్తున్నటువంటి ఈ లావాదేవీలకి అన్నింటిని కూడా మోడీ ప్రభుత్వం మరి అధికారంలో ఉండి వాళ్ళకి మద్దతు ఇస్తూ ఉంది. మరి మోడీ వాళ్ళ ఈ ప్రజలపైన భారాలు మోపడానికి
ఈ అదానీ కంపెనీలకు ఒత్తాసగా ఉండటం వల్ల మరి ఇవాళ ఈ అదానీ అమెరికాలో మరి 2,100 రూపాయలు విద్యుత్ కుంభకోణాలకు సంబంధించినటువంటి ఒప్పందం చేసుకొని ఈ రాష్ట్రంలో 2,100లో ఈ రాష్ట్రంలో ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి విద్యుత్ ఒప్పందాలకి 1,750 కోట్ల రూపాయలు ముట్టజెప్పి మరి 25 సంవత్సరాల పాటు 1,00,000 కోట్లు విద్యుత్ భారాలు ప్రజలపై మోపే విధంగా మరి ఆయన ఈ ఒప్పందాలు చేసుకున్నారు. దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. మరి మన గత ప్రభుత్వంలో అది విద్యుత్ మీద చేసుకున్న ఒప్పందాలన్నీ కూడా రద్దు చేయమన్నారు. చూడండి, ఇది 36 యూనిట్లు కాలింది. 75 రూపాయలు కరెంటు కాలితే 360 రూపాయలు కట్టమని చెప్తుంటే సామాన్య మానవుడు ఏ రకంగా బతకాలి? రోజు కూలీ చేసుకునే వాళ్ళు కూడా కూలి వెళ్తేనే కానీ పట్టగడవ వాళ్ళు ఈ బిల్లుని ఎలా కడతారు, వాళ్ళ బతుకు జీవనం ఎలా సాగిస్తారని చెప్పేసి మేము కమ్యూనిటీ పార్టీగా చర్చిస్తున్నాం. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, నిరుద్యోగాన్ని నిర్మూలించాలని, మరి జనానికి మరి ఉపాధి కూలీలు ఉన్నారు, ఉపాధి హామీ కూలీలు, మరి వాళ్ళు కూడా ఏ పూట వెళ్తేనే కానీ ఆ పూట పడిన దొరకని పరిస్థితి. మరి అటువంటి తరుణంలో ఈ కరెంటు బిల్లులు, నిత్యావసర వస్తువులు ఇవన్నీ పెంచేస్తే ప్రజల జీవనం ఎలా సాగిస్తారని చెప్పేసి మా కమ్యూనిటీ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసిన యూటీఎఫ్ నాయకుడు బొర్రా గోపీమూర్తి ఘన విజయం సాధించడంతో నాయకులు సంతోషంగా స్వీట్లు పంచుకున్నారు. సోమవారం రాత్రి స్థానిక జడ్పీ హైస్కూల్లో తాడేపల్లిగూడెం మండల శాఖ యూటీఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్ శ్రీనివాసరావు, తిరుపతిరావుల ఆధ్వర్యంలో విజయోత్సవ సభ నిర్వహించారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పి శివప్రసాద్, మండల గౌరవ అధ్యక్షులు మైనం సత్యనారాయణ, సీనియర్ నాయకులు జయరాజు తదితరులు పాల్గొన్నారు. మంగళవారం పెంటపాడు మండలంలో యూటీఎఫ్ నాయకులు ప్రతి హైస్కూల్కి వెళ్లి స్వీట్లు పంపిణీ చేసి టీచర్లకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శిపరు హైస్కూల్లో బొర్రా గోపీమూర్తి విజయోత్సవ కేక్ కటింగ్ను మండల యూటీఎఫ్ ఆధ్వర్యంలో చేశారు. యూటీఎఫ్ జిల్లా ఆడిట్ కన్వీనర్ కెవి సత్యనారాయణమూర్తి, మండల గౌరవ అధ్యక్షులు కొల్లి మురళీకృష్ణ, అధ్యక్షులు పాలూరి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి కొడమంచిలి కిరణ్, కోశాధికారి సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు సింగలూరి భాస్కర్ రావు, సీనియర్ నాయకులు ఏవి రామరాజు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్యేలకు జరిగిన ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి అయిన గోపీమూర్తి మొదటి కౌంట్లోనే ఘన విజయం సాధించాడు. మరి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా సహృదయంతో, నిజాయితీతో ఓటేయడంతో ఈ గెలుపు సాధ్యమైంది. కేవలం 2 సంవత్సరాలు 3 నెలల పదవీ కాలానికి మాత్రమే ఈ ఎన్నిక. మరలా 2 సంవత్సరాలు 3 నెలల తర్వాత మరలా ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. మరలా ఉద్యమ అభ్యర్థికి ఓటు వేసి నిజాయితీగా మన ఓటు విలువ భారతదేశ ప్రజాస్వామ్యానికి తెలిసిపరిచే విధంగా వెయ్యాలని చెప్పి మరోసారి కోరుకుంటూ ఓటు వేసి గెలిపించిన ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో రిజల్ట్స్లో బొర్రా గోపీమూర్తి గారు చారిత్రాత్మక విజయం సాధించారు. ఈ విజయం ఉపాధ్యాయులు, అధ్యాపకుల విజయం. ఈ విజయం పీడీఎఫ్ మరియు యూటీఎఫ్ విజయం. ఇది ఈ ఉభయ గోదావరి జిల్లాలోని ఉపాధ్యాయులు, అధ్యాపకులకి ఈ విజయాన్ని మనం అంకితంగా చేస్తున్నాం. ఎందుకంటే నిజంగా కూడా ఇది హ్యాట్రిక్ విజయం. రామసూర్యారావు గారు తర్వాత షేక్ సాబ్జీ గారు, మరలా ఇప్పుడు బొర్రా గోపీమూర్తి గారితో ఈ విజయంలో, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని సాధించినటువంటి బొర్రా గోపీమూర్తి గారికి ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ, మరి బొర్రా గోపీమూర్తి గారు ఈ ఉపాధ్యాయులను కూడా తన 27 సంవత్సరాల సర్వీస్లో ఉపాధ్యాయుడిగా ఉంటూ ఉద్యమాల్లో అన్ని పోరాటాల్లో ఉన్నాడు. ఉపాధ్యాయులందరికీ చేదోడు వాదోడుగా ఉన్నందున ఈరోజు ఉపాధ్యాయులందరూ ఈ ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఈ ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయులు మొత్తం నీతికి పట్టం కట్టి ఉద్యమ అభివృద్ధిని గెలిపించడంలో చాలా ప్రముఖ పాత్ర పోషించినందుకు అందరూ ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరికీ కూడాను ఉద్యమ జేజేలు తెలియజేసుకుంటున్నాం. ఉద్యమానికి వారసత్వంగా నిలిచినటువంటి ఆ వ్యక్తిని మన ఉపాధ్యాయ వర్గం గుర్తించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపుకొని ఎక్కడ ఒక రూపాయి కానీ ఏ రకమైనటువంటి ఆయుధాలను కానీ ఆశించకుండా ఒక
ఒక ఆశయంతో ఈ ఉద్యమాన్ని ఉపాధ్యాయ ఉద్యోగుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి ఒక ప్రతినిధి అవసరమైనటువంటి ఒక దృఢమైనటువంటి నిశ్చయంతో, ఒక దృఢమైనటువంటి నిర్ణయంతో సభ ప్రాతినిధ్యం చేయడానికి ఒక వ్యక్తిని, ఒక శక్తిని ఎన్నుకోవడం అనేది మనకందరికీ శుభపరిణామం. ఈ యొక్క ఎన్నిక ఒక్కరోజుతో పుట్టుకొని వారు కాదు, మరి వచ్చే 25 ఏళ్ళకి ఈ ఉద్యమాన్ని సజీవంగా నిలబడడానికి కావాల్సినటువంటి ఒక పునాది లాంటిది. ఎందుకంటే ఆయన వయసు చిన్నవాడు, ఉద్యమంలో ఉన్నతమైనటువంటి భావాల్సిన వ్యక్తి, సమస్యల పట్ల సూటిగా ప్రశ్నించేటువంటి తత్వం, ఇవన్నీ కలగలిగినటువంటి మరొక ఉద్యమాన్ని మనం ఎన్నుకోవడం అనేది అందరికీ గర్వకారణమే. డిసెంబర్ 15న గుంటూరు జిల్లాలో జరిగే చలో మాల చలో గుంటూరు సభకు సన్నాహక సభకు పెంటపాడులో ఈ నెల 11న ఉదయం పెంటపాడులో జరుగుతుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చీకటిమిల్లి మంగరాజు తెలిపారు. గడ్డం అచ్చిబాబు నిర్వహణలో జరిగే ఈ కార్యక్రమంలో అతిథులుగా మంగరాజుతో పాటుగా గుంపుల సత్యకృష్ణ, గంటా సుందర్ కుమార్ పాల్గొంటారన్నారు. పొలిమాటి మురళి, తాడేపల్లి ప్రేమ్ కుమార్లు తదితరులు పాల్గొన్నారు. ఇక 11వ తేదీ ఉదయం 11 గంటలకు ఇదే పెంటపాడు గ్రామంలోని ఎస్ఏ ఏరియాలో మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ క్రిమిలేయర్పై సుప్రీంకోర్టు తీర్పు నిరసిస్తూ, అలాగే ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ రద్దు చేయాలని మందకృష్ణ అనే దుష్టశక్తి గత 30 సంవత్సరాలుగా మాలల మీద విషము చిందుతూ ఉన్నాడు. మాలలను మనువాదులు అంటున్నాడు, మాలల్ని సైకోలు అంటున్నాడు. అలాగనే మాలలే దొంగలుగా, దోపిడీదారులుగా, సంపన్న వర్గాలుగా వర్ణిస్తూ ఉన్నాడు. మేమందరం కలిసి ఉందంటే మేము కలం అంటున్నాడు. నీకు ఒకటే చెప్తున్నాం మందకృష్ణ, ఈ వేదిక ద్వారా మేమందరం కలిసి ఐక్యంగా ఉండి రాజ్యాధికారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలు అనుభవించాలని, రిజర్వేషన్ శాతం 21% పెంచాలని, ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్ శాతం ఇవ్వాలని మేము మాల సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని నువ్వు మాత్రం మా మీదే విషయం చిమ్ముతా ఉన్నావు. రేపు డిసెంబర్ 11వ తేదీన పెంటపాడు మండల మాల మహానాడు కార్యకర్తల, అదేవిధంగా మాల యువత సంబంధించి సన్నాహక సమావేశం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో మాలలు ఎక్కడున్నా కూడా ఒకటే పిలిపిస్తూ ఉన్నారు. డిసెంబర్ 15 చెలో గుంటూరు నలపాడు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాలలంతా కూడా ముక్తకంఠంతో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తూ రేపు డిసెంబర్ 15కి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి ఏ విధంగా మాల ప్రజలంతా ముందుకు పోవాలనే అంశాల మీద మన రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రేపు అచ్చిబాబు గారి నాయకత్వంలో పెంటపాడులో ఒక భారీ సమావేశ నిర్వహణ జరుగుతూ ఉంది. ఈ నిర్వహణలో మాల సోదరులు ఎక్కడ ఉన్న నియోజకవర్గంలో ఖచ్చితంగా పెంటపాడు రేపు ఉదయం 10 గంటలకి హాజరయ్యి మన యొక్క ఐక్యతని, మన యొక్క క్రమశిక్షణని, అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి ఆయుధాలని, మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఇప్పుడు కొన్ని ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్
ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG డిమాస్ ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ICU, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి ముక్కు గొంతు విభాగం, ENT, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, BSNL ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. స్థానిక గణేష్ నగర్లోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్వామివారికి పల్లకీ సేవ ఆలయం వద్ద నుంచి ప్రారంభమైంది. ఆలయ కమిటీ అధ్యక్షులు కళ్యాణం రామచంద్రరావు ఆధ్వర్యంలో ఈ పల్లకీ సేవ జరిగింది. సంప్రదాయమైన సన్నాయి మేళాలతో పల్లకీ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గెడ్డం పుల్లారావు, వెలగల సతీష్, సాయి, గొర్రెల శ్రీను, పవన్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అఖండ కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవం అనంతరం షష్ఠి వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని 4 గంటల నుంచే, శనివారం 4 గంటల నుంచే చాలా ఎక్కువగా రావడం జరిగింది. ఎప్పుడు కూడా చూడలేనంత విధిగా ఈ సంవత్సరం బాగా ఎక్కువగా జనం రావడం, భక్తులందరికీ కూడా కన్నులారా భగవంతుడు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయించడం జరిగింది. ఈరోజు 5వ రోజు. ఇప్పటి వరకు ఎన్నో పూజా కార్యక్రమాలు జరిగి ఈ రోజున స్వామివారి పల్లకి మార్గ వీధుల్లో ఈ మహిళలందరూ కూడా ఎంతో భక్తితో, పారవేశ్యంతో మహానుభావుని కనులారా దర్శించుకొని ఈ ఊరేగింపు సేవలో పాల్గొన్నారు. అలాగే కావిడి సేవ
ఇవాళ స్వామి అమ్మవార్లకి కావిడి సేవతో పాటు సారే చీర కూడా పెట్టడం జరిగింది. కావున ఇది ఎంతో అద్భుతం అన్నమాట. ఇలాంటి అద్భుతం మరి ఎక్కడా కూడా జరగదు. కావున ఇలాంటి కార్యక్రమాలకి మహిళలు అధిక సంఖ్యలో రావడం, భక్తులందరూ కూడా విరాళాల రూపంలో గుడికి అన్నదానానికి సహకరిస్తున్నందుకు వీరందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉల్లి దేవస్థానం సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర ఏదనుకుంటే అది 7 వారాలు మొక్కుకుని, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, కళ్యాణం కలగాలనుకున్న వాళ్ళకి కళ్యాణం, మానకుండా 6 ప్రదక్షిణలు చేసి 7 వారాలు వచ్చి అభిషేకం చేయించుకుంటే ఏదనుకుంటే అది జరుగుద్ది. అమ్మవారికి సారిచ్చడం జరిగింది. ఇక్కడ మనం గోరంత పసుపు అమ్మవారికి పెడితే కనుక మనకి కొండంత పసుపు ఇచ్చి మన సౌభాగ్యాన్ని ఎప్పుడు చల్లగా చూస్తారని ఆ ఉల్లి దేవస్థాన స్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని ఎల్లవేళలా మనకి గణేష్ నగర్లో రాత్రి పగలు మనకి తోడుగా ఉండి నీడగా ఉండి స్వామిని ఎంత ఆరాధిస్తే అంత మనకి నిదర్శనాలు కనిపిస్తాయి. కళ్యాణం చేయించుకుని 12ంటికి వెళ్తే కనుక స్వామి పడగ విప్పి ఆడటం స్పష్టంగా చూసాం మేము. అలాగే ఎంతోమందికి ఎన్నో విషయాల్లో స్వామి నిదర్శనం ఇచ్చారు. అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి మరింత ఘనంగా ప్రతి సంవత్సరం మానకుండా సారి తీసుకురావాలని, అందరూ మహిళలందరూ భక్తి శ్రద్ధలతో రావాలని చెప్పి సర్వేజన సుఖనో భవంతు. ఇక్కడ భక్తులందరూ కూడా స్వామిని పూజించడం వల్ల ప్రతి మంగళవారం కూడా చక్కగా ఎన్నో అభిషేకాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రతి మహిళలు కూడా ఎంతో భక్తితో ఆరాధిస్తూ ఉంటారనమాట. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా స్వామికి ఎంతో భక్తితో వేడుకోవటం వల్ల అనుకున్న పనులన్నీ జరుగుతాయి. అలాగే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, పిల్లలేని వాళ్ళకి పిల్లలు కూడా పుట్టడం జరుగుతుంది. ఎంతో విశేషంగా మనకి స్వామివారి అనుగ్రహం మనకి ఎప్పుడు కూడా ఉంటుంది. అలాగే ఆ స్వామివారిని ఎవరైతే భక్తితో కొలుస్తారో వాళ్ళు అందరూ కూడా ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతారు. ఇది కూడా ఇందులో ఏంటంటే ఇది నాకు నిదర్శనం అనమాట. ఆ స్వామి దగ్గరికి మా బాబు మ్యారేజ్ కూడా కుదరాలి, అన్నీ బాగా జరగాలని నేను ఆ స్వామి దగ్గరికి ప్రతి మంగళవారం వెళ్ళటం జరుగుతుంది. అలాగే మా అబ్బాయి పెళ్లి కూడా కుదిరింది. మా అబ్బాయి పెళ్లి కూడా త్వరగా రేపు 15వ తారీఖునే జరుగుతుంది. ఇదంతా కూడా ఆ స్వామివారి అనుగ్రహమే అని నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను, సంకల్పించుకుంటున్నాను అనమాట. ఆ స్వామివారి అనుగ్రహం అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చలో మాల చలో గుంటూరు కార్యక్రమం ఈ నెల 15న గుంటూరు జిల్లా నల్లపాడులో బొమ్మల ఆసుపత్రి ఎదురుగా జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని పెంటపాడు మండల మాల మహానాడు నాయకులు తెలిపారు. పెంటపాడులో గుంటూరు సభకు సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు ఉన్నమట్ల యేసరత్నం, గెడ్డం అచ్చిబాబు, సుంకర ప్రియబాబు, పొలిమాటి మురళి, కొల్లి బాబ్జీ, పొలిమాటి అభిమన్యుడు, ఇసుకపాటి మధు, దాగులూరి రాంపండు, వారా సూరిబాబు, కొమ్ము వాసు తదితరులు పాల్గొన్నారు. మాలల సింహగర్జన అనే ప్రోగ్రామ్ని చెలో మాల చెలో గుంటూరు అనే నిదానంతో ఆంధ్ర మొత్తం అంతా కూడా ఆ గుంటూరుకి ప్రోగ్రాంకి వచ్చి సక్సెస్ చేయాలని చెప్పి మీటింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి గ్రామం నుండి కూడా ప్రతి నాయకుడు కూడా ప్రతి మాల సోదరుల్ని సోదరిమణులు కూడా ఆ మీటింగ్కి ఆహ్వానించాలి. ఆ మీటింగ్కి అయినటువంటి కార్యాచరణ నిమిత్తం మన పెంటపాడు మండలం పెంటపాడు గ్రామంలో బొమ్మల హాస్పిటల్ ఎదురుగా గ్రౌండ్లో కార్యాచరణ నిమిత్తం మీటింగ్ జరుగుతుంది. ఏం చేయాలి, ఏంటి, ఎలా బయలుదేరితే బాగుంటుంది అనే దాని నిమిత్తం కూడా ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి. ఎందుకంటే హైదరాబాద్లో జరిగినటువంటి మాలల సింహగర్జన ఒక హైదరాబాద్ తెలంగాణకు కూడా కనువిప్పు జరిగింది. అలాగే మన ఆంధ్రలో జరిగినటువంటి చెలో గుంటూరు ప్రోగ్రాం కూడా మన గవర్నమెంట్కి కనువిప్పు జరగాలని చెప్పి వాళ్ళు కూడా మాలలకి అన్యాయం చేయకూడదు, వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు కూడా తెలుసుకోవాలని, అలాగే ఈ ఎస్సీ వర్గీకరణ చేస్తే మాలడికి ఎంత నష్టం జరుగుతుంది ఏంటి అనేది కూడా మీటింగ్లో జరుగుతుంది తెలుస్తుంది. కాబట్టి ఈ నష్టాన్ని చాలామంది ప్రజలకి, చాలామంది మాల నాయకులకి, కార్యకర్తలకి, అలాగే చదువుకున్న పిల్లలకి తెలియదు. కాబట్టి వాళ్ళు కూడా గ్రహించి ఈ మీటింగ్ వచ్చి దాన్ని అవగాహన చేసుకుని ఈ మీటింగ్లో సక్సెస్ అవ్వాలని చెప్పి నా మనవి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన పెంటపాడు మండలంలో నాయకులందరూ కూడా, మన పెంటపాడులో ఉన్న నాయకులు అందరూ కూడా, రిటైర్ ఉద్యోగులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. మన స్థానిక సత్యవతి నగర్లోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి 32వ వార్షికోత్సవ మహోత్సవాలు ఈ నెల 11వ తేదీ బుధవారం రోజున ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరుపుతారు. ఈ నెల 15వ తేదీన అన్న సమారాధన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరారు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి యొక్క 32వ వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా రేపటి నుంచి జరుగుతాయండి. ప్రతిరోజు కూడా తెల్లవారుజామున ప్రారంభమై
8 గంటల వరకు అభిషేకాలు జరుగుతాయి. 11, 12, 24 మొదటి రోజుని పుణ్యవాచన గణేష్ ప్రార్థనతో ప్రారంభమై ఆ రోజు మొదటి రోజుని 11వ తారీఖుని జరుగుతుందండి. అందరూ కూడా ఈ భారీ ఎత్తులో కార్యక్రమాలకు అందరూ సహకరించి మీకు తగినటువంటి విరాళాలు ఇచ్చి ఈ కార్యక్రమం భక్తులే మీరు చేయించుతున్నారు. ఇటువంటి కార్యక్రమాలన్నీ ఎప్పుడూ కూడా భక్తులు వెనకాల ఉన్నారు కాబట్టి ఈ బచ్చంత కార్యక్రమాలు ఇక్కడ చేయగలుగుతున్నారు. శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి మహోత్సవాలు 11, 12, 24 నుంచి ప్రారంభమయ్యి 15, 12, 24తో ముగించబడుతుంది. కావున ఇక్కడ సత్యవతి నగర్, తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క మహోత్సవాలు దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. మరలా శుక్రవారం నాడు కుంకుమ పూజ జరుపును. కావున భక్తులందరూ పాల్గొని ఈ యొక్క కుంకుమ పూజను భక్తులు సవినయంగా చేసుకోగలరని కోరుతున్నాం. కమిటీ వారే దీనికి అన్ని విధాలుగా కుంకుమ పూజకు సరఫరా చేస్తారు కనుక మీరు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అలానే ఆదివారం నాడు 15వ తారీఖు ఇక్కడ అన్న సమారాధన జరుగును. కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. 11వ వార్డులో వేయించేసి ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు 11వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. 15వ తారీఖుతో అన్న సమారాధనతో ముగుస్తాయి. అలాగే భక్తులందరూ వచ్చి తీర్థప్రసాదాలను స్వీకరించవలసిగా కోరుతున్నాము. అలాగే నూతన ఆలయ నిర్మాణానికి భక్తులు విరాళాలు ఇచ్చవలసిన కమిటీని సంప్రదించి కమిటీకి విరాళాలు అందించవలసిందిగా కోరుచున్నాము. రజక వృత్తి చెరువుల ఆక్రమణలు తొలగించి వాటిపై జీవనం సాగిస్తున్న రజక వృత్తిదారులను ఆదుకోవాలంటూ జిల్లా రజక జనసంఘ ఆధ్వర్యంలో నిడదవోలు మండలం సెట్టిపేటలో మంగళవారం ధర్నా నిర్వహించారు. రజక చెరువుపై ఆక్రమణలు తొలగించకపోతే వృత్తిని బంద్ చేసి ఆందోళన చేయటానికి గ్రామ రజక జన సంఘం తీర్మానించింది. ఈ సందర్భంగా రజక జన సంఘం జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య మాట్లాడుతూ రజకులకు కేటాయించిన చెరువులలో నిర్మాణాలకు అధికారులు ఎలా అనుమతినిచ్చారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి జట్టు రాంబాబు, పెద్దలు గంటా విజయ్ కుమార్, పాసంశెట్టి శ్రీనివాస్, జిల్లా రజక సంఘ నాయకులు ఆవిడి సుబ్రహ్మణ్యం, కొమ్మంటి మురళి, సెట్టిపేట రజక సంఘ నాయకులు అత్తిలి రమేష్, పాలవలస అప్పలస్వామి, నారాయణవరపు ప్రసాద్, రాజ్ కుమార్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అనేక గ్రామాల్లో రజక వృత్తిదారులు, కొన్ని చోట్ల గ్రామ పంచాయతీలు, గ్రామంలో ఉండే పెత్తందారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా రజకులకు కేటాయించిన చెరువులను అన్యాక్రాంతం చేసేటప్పుడు అన్యాక్రాంతమైన చెరువులను కూడా ఎందుకు అన్యాక్రాంతమైన చూడకుండా అధికారులు కూడా కాలయాపన చేయటం వల్ల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 5 లక్షల మంది రజక వృత్తిదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. చైర్మన్గా కలెక్టర్ గారు వ్యవహరించే ఈ కమిటీలో ప్రతి 3 నెలలకోసారి రజకులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది కలెక్టరేట్లో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో తుది నిర్ణయాలు తీసుకొని ఇటువంటి సమస్యలు పరిష్కరించవలసి ఉంది. అయితే అనేక గ్రామాల్లో రజకులకు చెరువులు తీర్మానం ప్రకారం ఇస్తున్నారే కానీ ఆక్రమణలు చెరువు 3 ఎకరాలు ఉంటే మాకు మిగిలేది 1/2 ఎకరమే, 2.5 ఎకరాలు గ్రామంలో ఉండే పెత్తందారుల కబంధహస్తాల్లో ఉంటున్నాయి. స్థానిక పాతూరులోని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకుని బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయ కమిటీ వారిచే తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవ కార్యక్రమం సందర్భంగా ఈరోజు 4వ రోజు స్వామివారికి తెల్లవారుజామున 4 గంటల నుంచి ఏకాదశ మహన్య శుభ్రక ఏకాదశ రుద్రాభిషేకం జరిగాయి. భక్తులు కూడా 50 మంది కూడా వచ్చారు. సంతానం గురించి అలాగే వివాహం గురించి కూడా స్వామివారికి పాలాభిషేకములు, పంచామృతాలతో అభిషేకం చేసుకుని వారి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు 50 మంది కూడా వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. పాతూరులో ఏ చేసి ఉన్న ఈ సుబ్రహ్మణ్య స్వామి మహిమలు అన్నీ ఇన్ని కాదండి. ఈ పురాతన దేవాలయం అనేది భక్తులందరూ కూడా చాలా నమ్మకంగా, పిల్లలైన వాళ్ళు పిల్లలకు కానివ్వండి, పెళ్లి కాని వాళ్ళు పెళ్ళిళ్ళకి కానివ్వండి, చాలా ఇదిగా ఇక్కడ
ఇక్కడికి వచ్చి మొక్కులు చేసుకుంటే షష్ఠికి వచ్చి మహాభక్తులు బోలంత మంది దూరంగా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేసుకుని వెళ్తే కోరిన కోరికలన్నీ తీరే శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు అందరి మీద ఉంటాయండి. దాని గురించి తప్పనిసరి దర్శనం చేసుకోవాలని కోరుతూ స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో గల శ్రీ సువచ్చల సమేత దక్షిణముఖ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ వ్రతం సందర్భంగా మార్గశిర నవావహార మహోత్సవాలు జరుగుతున్నాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం సింధూరార్చన, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. నాగేశ్వరరావు దంపతులచే జరిపిన ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. సువత్సల సమేత దక్షిణముఖ అభయాంజనేయ స్వామి వారి యొక్క ఆలయ సముదాయంలో అత్యంత వైభవంగా మరి హనుమద్ వ్రతాన్ని పురస్కరించుకొని ఈరోజు 3వ రోజుగా నాగేశ్వరరావు గారి దంపతుల చేత మరి స్వామివారికి విఘ్నేశ్వర పూజ, పుణ్యావచన, దీక్షాధారణ, మరి అనంతరం స్వామివారికి మహన్యాసపూర్వకంగా ఏకాదశ ద్రవ్యాలతో, పళ్ళరసాలతో, పంచామృతాలతో, సెంటు, గంధం, పన్నీరు ఇట్లాంటి సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం, మరి స్వామివారికి పూజా కార్యక్రమం ఇత్యాది కార్యక్రమాలు జరిగాయి. సాయంకాలం వారికి చక్కగా స్వామివారికి సహస్రనామార్చన, మరి స్వామి యొక్క మూలమంత్రం చేత, శ్రీరామ మూలమంత్రం చేత మన్యసూక్తంతో హోమ కార్యక్రమాలు జరుగుతాయి. మరి రేపు పొద్దున గ్రామోత్సవం స్వామివారికి అత్యంత వైభవంగా స్వామివారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఎల్లుండి హనుమత్ వ్రతాన్ని పురస్కరించుకొని చక్కగా స్వామివారి యొక్క సువత్సల ఆంజనేయ స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మరి రోజుకో కార్యక్రమం, రోజుకో విశేషమైనటువంటి దంపతుల చేత విశేషమైనటువంటి కార్యక్రమాలు మన దక్షిణముఖ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో జరుగుతూ ఉన్నాయి. మరి భక్తులు ఎవరి మంది కూడా విచ్చేసి ఈ నవార్ణికా దీక్షా కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. సిపిఎం పార్టీ తాడేపల్లిగూడెం మండల కమిటీ సభ్యుడు, బంగారుగూడెం గ్రామ కార్యదర్శి కామ్రేడ్ సిద్ధాబత్తుల నాగేశ్వరరావు సోమవారం రాత్రి గుండెపోటుతో కాకినాడ ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయన భౌతిక కాయాన్ని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు చింతకాయల బాబురావు, మండల కన్వీనర్ పాల్పూరు సత్యనారాయణ, మండల నాయకులు కండలి సోమరాజు సందర్శించి నివాళులర్పించారు. నాగేశ్వరరావు భౌతిక కాయంపై పార్టీ జెండా కప్పి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ సిపిఎం సభ్యులు కూడా పాల్గొన్నారు. స్థానిక వీకస్ కాలనీకి చెందిన ప్రముఖ బుర్రకథ కళాకారుడు ఎడ్లపల్లి దుర్గాప్రసాద్ గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. ఆయన ఉభయ తెలుగు రాష్ట్రాలలో వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్థాయి బుర్రకథ పోటీలలో 2 సార్లు దుర్గాప్రసాద్ బృందం ఉత్తమ బహుమతిని గెలుచుకున్నారు. బుర్రకథలో ఉత్తమ రాజకీయ కథకుడిగా ప్రథమ బహుమతిని గెలుచుకున్నారు. ఆయన కుమారుడు శివకుమార్ భక్తిరంజని గాయకుడిగా ప్రసిద్ధి చెందారు. దుర్గాప్రసాద్ మృతి పట్ల రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సూరంపూడి వెంకటరమణ సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాన కార్యదర్శి చింతకాయల వంశీకృష్ణ, కోశాధికారి మాసా బాబురావు, మాజీ కోశాధికారి తగరంపూడి మురళీకృష్ణలు దుర్గాప్రసాద్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.